రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. దీంట్లో ఉన్న 13 అంశాలు మించి ఇంకా వేరేది చెప్పవలసిన అవసరం లేదు. మన అన్న చెప్పినట్టు పెద్ద పెద్ద నాయకులు కాకపోయినా వార్డు స్థాయిలో ఉన్నటువంటి చిన్న నాయకుల్ని మనం బాగా మొబిలైజ్ చేశామనుకోండి, కొద్దిగా ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో మహిళా సంఘాలని కూడా మనము భాగస్వామ్యం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రచారం చేయడంలో మహిళా సంఘాలని కూడా మనం తీసుకున్నట్టయితే మహిళా సంఘాలు ఆడవాళ్లకు దగ్గరికి వెళ్ళి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత ప్రచారం చేసినా ఇంటి బయట ఉండేటోళ్ళకి చెప్పగలుగుతాం, కానీ ఇంటి లోపలికి వెళ్ళాల్సిన అవసరం వస్తే మహిళా సంఘాల సపోర్ట్ కూడా మనం ఎక్కువ తీసుకుంటే మనకు ప్రచారానికి. ఎందుకంటే ప్రతి పార్టీకి మహిళా విభాగం ఒకటి ఉంటుంది. అన్న చెప్పినట్టు పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్పినట్టయితే మహిళా విభాగాన్ని కూడా మనం యాక్టివ్ చేస్తున్నాం. అదేవిధంగా నేను హంద్రి ఇక్కడ గుత్తి పెట్రోల్ బంక్ సూర్యదేవుడు బ్యాక్ సైడ్ ఉంటాను. హంద్రి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అదేవిధంగా జన సంరక్షణ సేవా సమితి తరఫు నుంచి కూడా మ్యాక్సిమం మేము ఎంతమంది అయితే అంతమంది రావడానికి చేస్తాము ప్రయత్నం. 10 మంది అయితే ఖచ్చితంగా వస్తాము. దానికి మించి ఇంకా చేయడానికి చేస్తాం. 10 మంది అయితే కన్ఫామ్గా వస్తాము. దానికి మించి ఇంకా ఎక్కువ రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు తక్కువ టైం ఉంది. మా సంఘంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా ఉండడం జరిగింది అనమాట. అయితే మనం అక్కడ ఉండేటువంటి వాళ్ళకి చెప్పి నేను తీసుకురావడానికి కూడా మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.